గాడిద, ఉప్పు. ఒక ఊరిలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద ఉండేది. వర్తకుడు రోజూ ఉదయాన్నే లేచి గాడిద వీపు మీద ఉప్పు మూటలు వేసి దాన్ని వెంటబెట్టుకుని తిరుగుతూ ఉప్పు అమ్ముతూ ఉండేవాడు. ఒక రోజున ప్రతిరోజులాగే ఉప్పు అమ్మటానికి గాడిద వీపు మీద మూటలు వేసుకుని పక్క గ్రామానికి బయలుదేరాడు వర్తకుడు. ఆ పక్క గ్రామానికి వెళ్లే దారిలో ఒక చిన్న కాలువ ఉండేది. ఆ రోజున ఆ కాలువను దాటి వెళ్లే సమయంలో కాలు నీటి అడుగున ఉన్న గుంటలో పడిన కారణంగా గాడిద నీటిలో పడిపోయింది. వర్తకుడు గాడిదను లేవదీశాడు. నీటిలో పడిన ఉప్పు మూటలను మళ్లీ గాడిద వీపుపై వేశాడు. ముందుకు నడిపించుకుంటూ సాగిపోయాడు. ఉప్పు మూటలు నీటిలో పడి చాలా భాగం కరిగిపోయినందుకు గాడిదకు తేలికగా ఉంది. ఆ మరుసటి రోజు నుండి కాలువ దాటిపోయే సమయంలో గాడిద ప్రతిరోజు పడిపోతూనే ఉంది. ఉప్పు కరిగిపోతూనే ఉంది. గాడిదకు తేలికవుతూ ఉంది. అయితే వర్తకుడికేమో లాభానికి బదులుగా నష్టం వస్తోంది. గాడిద ప్రతిరోజు కావాలనే నీటిలో పడిపోతుందని వర్తకుడు కనిపెట్టాడు. అందుకని ఒక రోజున ఉప్పు మూటలకు బదులుగా పత్తి మూటలు వేశాడు. గాడిద అలవాటు ప్రకారంగా కాలువ దాటుతూ నీటిలో పడింది. పత్తి నీటిని పీల్చుకుని తడిసి మోపెడయింది. బాగా బరువెక్కింది. వర్తకుడు గాడిద వీపుపై ఈ తడిసిన పత్తి మూటల్ని వేసి గ్రామమంతా సాయంత్రం దాకా తిరిగాడు. తడిసిన పత్తిని ఎవ్వరూ కొనలేదు. మోయలేక సాయంత్రం వరకు మోస్తూనే కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి చేరింది గాడిద. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ నీటిలో పడలేదు గాడిద. వర్తకుడు ఉప్పు వ్యాపారంలో మళ్లీ లాభాలు పొందగలిగాడు.